ఎండు రొయ్యలు, కోడిగుడ్డు, టమాటో కర్రీని అయితే ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం అయితే ఒక పాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దాంట్లో కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని మీకు ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని ఎగ్స్ ఉడకపెట్టుకొని ఈ విధంగా వేయించుకోండి. ఎగ్స్ని పసుపులో కలర్ఫుల్గా ఉంటుందండి. కర్రీ కూడా ఈ విధంగా ముందు ఆయిల్లో పసుపు వేసి వేయించినట్లయితే ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. అదే ఆయిల్లో అదే పాన్లో ఒక 6 ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు కూడా మీకు ఎన్ని కావాలి, ఎంత కర్రీ కావాలి అనేది వేసుకోండి. పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు ఈ విధంగా వేసుకొని ఇలా వేయించుకొని దాంట్లో త్వరగా వేగాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్ వరకు వేసానండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు వేసుకోండి. ఇప్పుడు ఎండు రొయ్యలు మనం నానబెట్టుకొని ఒక పావుగంట ముందు ఒక 5-6 సార్లు కడుక్కుంటే దాంట్లో ఇసుక ఏమైనా ఉంటే వచ్చేస్తుందండి. కడిగిన ఎండు రొయ్యలు ఈ విధంగా ఎండు రొయ్యల్ని ఎర్రగా వేయించండి. ఉల్లిపాయల్ని ఎండు రొయ్యల్ని ఎర్రగా వేయించుకుంటేనే మీకు టేస్ట్ ఉంటుందండి. బాగా వేయించుకోండి. మీకు ఇది ఎంతసేపు వేగితే ఎంత ఎర్రగా వేగితే అంత టేస్ట్గా ఉంటుంది. అలా ఎర్రగా వేయించుకోండి. చూసారా, నేను ఎర్రగా వేయించాను కదా, అంతవరకు కూడా వేయించుకోండి. వేయించుకున్న దాంట్లో టమాటాలు ఒక 6 టమాటాలు తీసుకొని ఈ విధంగా సన్న ముక్కలు కోసుకొని వేసుకున్నానండి. టమాటాలను కూడా బాగా మగ్గనివ్వండి. ఆల్రెడీ మనం సాల్ట్ వేసేసుకున్నాం కాబట్టి టమాటాలు మగ్గనివ్వండి. బాగా మగ్గాలి. టమాటాలు పైన తోలు ఊడిపోవాలండి టమాటాకి, అంతవరకు మగ్గనివ్వండి. అప్పుడు మీకు కర్రీ గుజ్జులాగా వస్తుంది. మూత పెట్టి మగ్గనివ్వండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎండు రొయ్యలు అనే వాళ్ళు చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అటువంటి వారైతే ఈ విధంగా ఎండు రొయ్యల కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇది ఒక టేస్ట్గా ఉంటుందండి. ఇట్లా వేయించుకోండి. కొంచెం పసుపు కూడా వేసుకోండి. పసుపు వేసుకొని వేయించుకోండి. ఇదిగోండి, పైన తోలు అయితే ఉడిపోయింది, మనకి మెత్తబడిపోయింది. టమాటో ముక్కలు, ఉల్లిపాయ, కారం కూడా వేసుకోండి. ఒక 2.5 టేబుల్ స్పూన్ వరకు. టమాటో కర్రీ కాబట్టి కొంచెం పులుపుగా ఉంటుంది. అందువల్ల మన కారం వేసుకుంటే బాగుంటుంది. అందువల్ల నేను 2.5 స్పూన్ అయితే వేసాను. ఈ విధంగా వేగిన తర్వాత వాటర్ పోసుకోండి. 1 గ్లాస్ వాటర్ వరకు పోసుకోండి. మనకి ఎందుకంటే ఎండు రొయ్య ఉడకాలంటే దానివల్ల మనం ఒక ఫుల్ పెద్ద గ్లాస్ వరకు అయితే పోసేసానండి నేను. ఇప్పుడు ఈ సమయంలో మీరు ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఏమైనా కారం తగ్గితే కారం వేసుకోండి, ఉప్పు తగ్గితే ఉప్పు వేసుకోండి. ఉప్పు అనేది మీ ఇష్టం, మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. నేను కొంచెం కారం వేసానండి, కొంచెం సాల్ట్ కూడా వేస్తాను. అంతేనండి, ఈజీగా టేస్టీగా ఉండే ఎండు రొయ్యలు టమాటో కర్రీ ఎగ్స్ చాలా టేస్టీగా ఉంటుందండి. కొత్తిమీరతో ఉడితే కూర చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి మీరు కొత్తిమీర వేయండి. కొత్తిమీర వేసి కూర ఉడకనివ్వాలి, పులుసుని. ఇప్పుడు మనం చేసుకున్న ఎగ్స్, వేయించుకున్న ఎగ్స్ కూడా వేసేసేయండి. దాంట్లో బాగా ఉడకనివ్వండి పులుసు. ఒక 10 నిమిషాల వరకు అయితే కంపల్సరీ ఉడకాలండి, ఎందుకంటే రొయ్య మనకు ఉడకాలి. అంతేనండి, రెడీ అయిపోయింది. సూపర్ టేస్ట్గా ఉండే ఎండు రొయ్యలు ఎగ్స్ టమాటో కర్రీ అండి. ఈ విధంగా చేసుకోండి. ఎండు రొయ్యలు చాలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అటువంటి వారి కోసం ఈ కర్రీ తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయాల్సిన కర్రీ. చూస్తారు కదా, ఎమ్మీగా ఉండే కర్రీ చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి. చాలామంది అయితే ఇష్టపడతారు ఈ కర్రీని. మనమైతే ఇప్పుడు ఫ్లేమ్ తీసేసాం. రెడీ అయిపోయిందండి.
వాచింగ్ మై వీడియో.